కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో 7 నెలల చిన్నారిని బ్లేడ్తో కాట్లు వేసి హత్యాయత్నానికి పాల్పడిన తండ్రి సవతి తల్లిని అరెస్టు చేసి పోలీసులు రిమాండ్కి పంపారు. టేకు సతీష్కు భార్య శైలజ, 3 కూతుర్లు ఉన్నారు. శైలజ సొంత చెల్లెలైన సంధ్యను 2 సంవత్సరాల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. సంధ్యకు ఒక కూతురు పుట్టింది. అప్పటి నుంచి చిన్నబారితో గొడవలు మొదలయ్యాయి. 5 నెలల క్రితం చిన్నబారితో విడాకులయ్యాయి. చిన్నబారి పాప వైష్ణవిని తండ్రి టేకు సతీష్ వద్దనే ఉంచాలని కుల పెద్దలు నిర్ణయించారు. కుటుంబ విభేదాలు పోషణ భారంగా మారిందనే భావనతో చిన్నారిని అడ్డు తొలగించుకోవాలని తండ్రి టేకు సతీష్ మొదటి భార్య శైలజ కుట్రపన్ని అతి కిరాతకంగా అర్ధరాత్రి సమయంలో శరీరంపై బ్లేడ్తో కాట్లు వేయగా చిన్నారి ఏడుపు ఆగిపోవడంతో చనిపోయిందని ఇంటికి కొద్ది దూరంలో పొదల్లో పడేసినట్లు డీఎస్పీ విఠలరెడ్డి తెలిపారు. మరుసటి రోజు చిన్నారి కనిపించడం లేదని తండ్రి టేకు సతీష్, సవతి తల్లి శైలజ వెతకడం మొదలుపెట్టారు. కుల పెద్దలు నిలదీయడంతో పారేసిన పాపను తీసుకువచ్చి కుక్కలు ఎత్తుకెళ్లినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. అప్పటికి పాపకు ప్రాణం ఉండడంతో గమనించిన కులస్తులు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు విచారణ చేపట్టి తండ్రి సతీష్, సవతి తల్లి శైలజ ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. ఎప్పటికీ హాస్పిటల్స్ నిర్ణయించున్నాయని చెప్పి వారికి మనసు శాస్త్రంగా ఇద్దరు పథకం ప్రకారం 14 నాడు రాత్రి వాళ్ళ తల్లి అంటే ఈ సతీష్ వాళ్ళ మదర్ కడుపున చూసి ఇద్దరు కలిసి అమ్మాయిని బయటకు తీసుకొని బయటనే ఉంటుంది అమ్మాయి. ఇప్పుడు కూడా తల్లి శైలజ వాళ్ళ పిల్లలతో పాటు ఆమెతో పాటు పడబెట్టినది కాదు. ఆ తర్వాత ఆమెను తీసుకొని పోయి ఇంటి ముందర శిశువుడు ఉంటుంది, దాని మీద బలంగా కొట్టి ఇద్దరు బ్లేడ్లతో ఆమెను గాయాలు చేసి చనిపోయింది అనుకొని పక్కకే ముందు ఒక చిన్న మట్టి గడ్డ లేకుంటుంది, పొదలు లేకుంటాయి, ఆమె తీసుకొని పడేసి చనిపోయింది అనుకుని వాళ్ళు తెల్లారి ఇంటికి వచ్చి పడుతున్నారు. ఉదయం లేచి తల్లి 4 గంటల